వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. ఒక 2 డేస్ నుండి మన యూట్యూబ్ ఛానల్లో క్లాస్ పెట్టడం లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల పెట్టలేదు. ఈరోజు మార్చి 2కి సంబంధించిన వీడియోను, ఈవినింగ్ మార్చి 3కి సంబంధించిన వీడియోను అప్లోడ్ చేస్తాను. రేపు మార్చి 4th and 5th ఆ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇండియన్ హిస్టరీ 300 బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అన్నికి సబ్జెక్టులకు లింక్ చేస్తూ మార్చి 10వ తారీఖున అప్లోడ్ చేయబడుతుంది. యాన్సెంట్ హిస్టరీ 100, మిడిల్ హిస్టరీ 100 బిట్లు, మోడర్న్ హిస్టరీ 100 బిట్లు, జస్ట్ 99 రూపీసే. అలానే మన కరెంట్ అఫైర్స్ అండ్ జీకే 2 కలిపి 149 రూపీస్కే కోర్స్ అవైలబుల్ ఉంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా ఆ యాప్ను పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? రైట్, చూద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మార్చి 2కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏంటేంటి ఉన్నాయో ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? అందరూ కూడా ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఓకే, రైట్, చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్. ఈ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీ అధ్యక్షుడిగా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీ అధ్యక్షునిగా లావు నాగేశ్వరరావు నియమితులయ్యారు. లావు నాగేశ్వరరావు నియమితులు కావడం జరిగింది. ఏది? సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీ అధ్యక్షునిగా లావు నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇతను 2016 నుండి 2022 వరకు ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి. 2016 నుంచి 2022 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. అలానే ఇతను అదనపు సోలిసిటర్ జనరల్గా కూడా పనిచేశాడు. అదనపు సోలిసిటర్ జనరల్గా కూడా పనిచేశాడు. ఎవరంటే ఈ లావు నాగేశ్వరరావు. ప్రజెంట్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు ఈ లావు నాగేశ్వరరావు అనే వ్యక్తి. మరి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రజెంట్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తుంది కపిల్ సిబాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తుంది. అలానే ఉపాధ్యక్షునిగా పనిచేస్తుంది రచనా శ్రీవాస్తవ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తుంది రచనా శ్రీవాస్తవ. ఆ తర్వాత కార్యదర్శిగా పనిచేస్తుంది విక్రాంత్ యాదవ్ అనే వ్యక్తి కార్యదర్శిగా పనిచేస్తుంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీ అధ్యక్షునిగా లావు నాగేశ్వరరావు. అసలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తుంది కపిల్ సిబాల్. అసలు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రచనా శ్రీవాస్తవ. ఆ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేస్తుంది విక్రాంత్ యాదవ్. ఆ లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. అదనపు సోలిసిటర్ జనరల్గా కూడా పనిచేశాడన్నాం. మరి అదనపు సోలిసిటర్ జనరల్గా పనిచేశాడన్నాం ఇతను. మరి ప్రజెంటు అదనపు సోలిసిటర్ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి చెల్లా ధనుంజయ అనే వ్యక్తి ప్రజెంటు అదనపు సోలిసిటర్ జనరల్గా పనిచేస్తుంది చెల్లా ధనుంజయ అనే వ్యక్తి. మరి అదనపు సోలిసిటర్ జనరల్ అన్నాం. ఆ తర్వాత సోలిసిటర్ జనరల్, ఆ తర్వాత అటార్నీ జనరల్ అంటే దేశంలో మొదటి న్యాయాధికారి ఎవరంటే అటార్నీ జనరల్. ఆ అటార్నీ జనరల్కి సహాయపడి ఉండడానికి అధికారి ఎవరంటే సోలిసిటర్ జనరల్. ఆ సోలిసిటర్ జనరల్కి మరొక అదనపు ఎవరంటే అదనపు సోలిసిటర్ జనరల్. ప్రజెంట్ అదనపు సోలిసిటర్ జనరల్ ఎవరు? చెల్లా ధనుంజయ. అదే సోలిసిటర్ జనరల్ ఎవరు? తుషార్ మెహతా అనే వ్యక్తి ప్రజెంట్ సోలిసిటర్ జనరల్గా పనిచేస్తుంది. అదే అటార్నీ జనరల్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? ఆర్ వెంకటరమణి.
ఆర్ వెంకటరమణి అనే వ్యక్తి ప్రజెంట్ అటార్నీ జనరల్గా పనిచేస్తున్నాడు. అటార్నీ జనరల్ను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. 76వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి అటార్నీ జనరల్ను నియమిస్తాడు. ఆయనే దేశంలో మొదటి న్యాయ అధికారి. ప్రజెంట్ అటార్నీ జనరల్ గురించి ఎందుకు వచ్చింది మనకనంటే, లావు నాగేశ్వరరావు అనే వ్యక్తి ప్రజెంట్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీ అధ్యక్షునిగా పనిచేస్తే, ఆ లావు నాగేశ్వరరావు గతంలో అదనపు సోలిసిటర్ జనరల్గా పనిచేశాడు. మరి ప్రజెంట్ అదనపు సోలిసిటర్ జనరల్ ఎవరంటే చల్లా ధనుంజయ. అదే సోలిసిటర్ జనరల్ ఎవరంటే తుషార్ మెహతా. అదే అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి. అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 76వ ఆర్టికల్ ప్రకారం నియమించడం జరుగుద్ది. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన పాయింట్స్. నెక్స్ట్ చూద్దాం. సెకండ్ ఎక్కువ మంది మాట్లాడే లాంగ్వేజెస్, భాషలు, మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజెస్. 2023 డేటా ప్రకారం, రీసెంట్గా వచ్చింది 2023 డేటా ప్రకారం ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఫస్ట్ ప్లేస్ ఏది ఉంది? మన హిందీ ఏ ప్లేస్లో ఉంది? అసలు ఎక్కువ భాషలు మాట్లాడే దేశాల్లో మన ఇండియా ఏ స్థానంలో ఉంది? అసలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన భాషలు ఉన్నాయి, ప్రజెంట్ భాషలు ఎన్ని ఉన్నాయి? జాతీయ తెలుగు భాషా దినం ఎప్పుడు? అంతర్జాతీయ మాతృభాషా దినం ఎప్పుడు? ప్రపంచ హిందీ దినం ఎప్పుడు? జాతీయ హిందీ దినం ఎప్పుడు? అసలు ఇటీవల గుర్తించిన ప్రాచీన భాషలు ఏంటి? అసలు మొత్తం ప్రాచీన భాషలు ఎన్ని ఉన్నాయి? అసలు భాషల గురించి తెలిసే ఆర్టికల్స్ ఏంటి? అసలు భాషల గురించి తెలిసే షెడ్యూల్ ఏంటి? అసలు భాషల గురించి తెలియజేసే భాగం ఏంటి అనే అంశాల గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్. ఎక్కువ మంది మాట్లాడే భాషలు 2023 లెక్కల ప్రకారం ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఇంగ్లీష్. న్యూ డేటా ప్రకారం ఇంగ్లీష్ 150 కోట్ల మంది ఈ లాంగ్వేజ్ను మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. రెండవది మాండరిన్ అంటే చైనా. మాండరిను ఇది 110 కోట్ల మంది ఈ లాంగ్వేజెస్ స్పోకెన్ లాంగ్వేజ్. 110 కోట్ల మంది మాండరిన్ లాంగ్వేజ్ను మాట్లాడడం జరుగుతుంది. మూడవది హిందీ. థర్డ్ ప్లేస్లో ఉన్నది ఏదంటే హిందీని 60.9 కోట్ల మంది హిందీని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్లో ఉన్నది స్పానిష్. ఫోర్త్ ప్లేస్లో ఉన్న లాంగ్వేజ్ ఏదంటే స్పానిష్. ఈ స్పానిష్ లాంగ్వేజ్ని 55 కోట్ల మంది ఈ స్పానిష్ లాంగ్వేజ్ను మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఐదో స్థానంలో ఉన్నది ఫ్రెంచ్. ఏదంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్ 30.9 కోట్ల మంది ఫ్రెంచ్ లాంగ్వేజ్ను మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఆరవ స్థానంలో ఉన్నది అరబిక్. ఉన్న లాంగ్వేజ్ ఏదంటే అరబిక్ 20 అరబిక్ లాంగ్వేజ్ అనేది ఎంతమంది మాట్లాడుతున్నారా అంటే 27.40 మంది. 27.40 మంది. ఆ తర్వాత సెవెంత్ లాంగ్వేజ్ ఏదంటే మనది బెంగాలీ లాంగ్వేజ్. 27.2 కోట్ల మంది మాట్లాడుతున్నారు. 2023 ప్రకారం ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ ఫస్ట్ ప్లేసు, మన హిందీ థర్డ్ ప్లేసు, బెంగాలీ సెవెంత్ ప్లేస్లో ఉంది. బెంగాలీ అనేది సెవెంత్ ప్లేస్లో ఉంది. ఎక్కువ భాషలు మాట్లాడుకునే దేశాల్లో మన ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఎక్కువ భాషలు మాట్లాడుకునే దేశాలు మన ఇండియాలో మొత్తము 453 భాషలు మాట్లాడతారు. 453 భాషలు మాట్లాడడంతో ఎక్కువ భాషలు మాట్లాడే దేశాల్లో మన ఇండియా ఫోర్త్ ప్లేస్లో ఉంది. అదే ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏదంటే పపువా న్యూ గినియా అనే దేశం. ఈ పపువా న్యూ గినియా దేశంలో 820 భాషలు మాట్లాడతారు. రెండో ప్లేస్లో ఉన్నది ఇండోనేషియా. మూడో ప్లేస్లో ఉన్నది నైజీరియా. నాలుగో ప్లేస్లో ఉన్నది ఏదంటే ఇండియా. ఇండోనేషియాలో 710 లాంగ్వేజెస్ మాట్లాడతారు. నైజీరియాలో 524 లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఎక్కువ భాషలు మాట్లాడుకునే దేశాల్లో భారత్ 4వ స్థానంలో ఉంది. మొదటిది పపువా న్యూ గినియా, రెండోది ఇండోనేషియా, మూడోది నైజీరియా. అలానే మన ఇండియాలో ఇటీవల ప్రాచీన భాషా హోదా 5 భాషలకు కేటాయించడం జరిగింది.
ఇటీవల మన ఇండియాలో ప్రాచీన భాషా హోదా ఎన్నిటికంటే 5 భాషలకు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి బెంగాలీ భాషకి ఇవ్వడం జరిగింది, రెండవది అస్సామీ భాషకి ఇచ్చారు, మూడవది మరాఠీ అనే భాష, నాలుగవది పాలి, ఐదవది ప్రాకృతం. ఈ 5 భాషలకు ఇటీవల ప్రాచీన భాషా హోదా ఇవ్వడం జరిగింది. గతంలో 6 భాషలకు ప్రాచీన భాషా హోదా ఇచ్చారు. 6 భాషల్లో ఒకటి తమిళము, రెండవది సంస్కృతము, మూడవది తెలుగు, నాలుగవది కన్నడము, ఐదవది మలయాళము, ఆరవది ఒరియా భాష. ఈ 6టికి గతంలో ఇస్తే ఇప్పుడు 5. మొత్తం ఇండియాలో ప్రాచీన భాషా హోదా పొందిన భాషలు 11 భాషలు, 11 లాంగ్వేజెస్ మన ఇండియాలో కలవు. ఈ భాషల గురించి తెలియజేసే ఆర్టికల్స్ అంటే 343 నుండి 351 ఆర్టికల్ వరకు భాషల గురించి తెలియజేస్తాయి. ఆ భాషల గురించి తెలియజేసే భాగం ఏదా అంటే 17వది. భాషల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏదా అంటే 8వ షెడ్యూల్. మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యూల్ ఉండే? 8 షెడ్యూల్ ఉన్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 9వ షెడ్యూల్ ఏంటిది? భూ సంస్కరణలు. భూ సంస్కరణను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చాం? మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అదే 10వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? పార్టీ ఫిరాయింపులు. పార్టీ ఫిరాయింపులు ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. అదే 11వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? పంచాయతీరాజ్ వ్యవస్థ. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 73. అదే 12వ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది? నగరపాలక మున్సిపాలిటీ. ఇది 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 12వ షెడ్యూల్ని చేర్చడం జరిగింది. అంటే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు షెడ్యూల్ 8. ఆ 8వ షెడ్యూల్ భాషల గురించి తెలియచేస్తుంది. మరి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భాషలు ఎన్ని ఉండే? 14 భాషలు ఉండే. రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 15వ భాషగా దేన్ని గుర్తించారు? సింధీ భాషని గుర్తించారు. ఈ సింధీని 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1967లో 1967లో గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 16వ భాషగా మణిపూరిని గుర్తించారు, 17వ భాషగా కొంకణిని గుర్తించారు, 18వ భాషగా నేపాలీని గుర్తించారు. ఈ 3 భాషలను 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో గుర్తించారు. ఆ తర్వాత 19వ భాషగా బోడో, 20వ భాషగా డోగ్రీ, 21వ భాషగా మైథిలి, 22వ భాషగా సంతాలి. ఈ 4 భాషలను 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003లో గుర్తించడంతో ప్రజెంట్ రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 భాషలు కలవు. అందులో ప్రపంచ హిందీ దినం అంటే జనవరి 10వ తారీఖు, జాతీయ హిందీ దినం అంటే సెప్టెంబర్ 14, అంతర్జాతీయ మాతృభాషా దినం అంటే ఫిబ్రవరి 21, జాతీయ తెలుగు భాషా దినం అంటే ఆగస్టు 29, తెలంగాణ భాషా దినం అంటే సెప్టెంబర్ 9. ఆ సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు యొక్క జయంతి. ఓకేనా? ఇదొక పాయింట్. మనకు వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా ఇది ఒకటి మనకు కరెంట్ అఫైర్స్, మార్చి 2 కరెంట్ అఫైర్స్ సంబంధించి. నెక్స్ట్ పీడే అనేది ఒక దాని గురించి చూద్దాం. పీడే అనేది FIDE, పీడేకి సంబంధించి. ఎఫ్ అంటే ఫెడరేషన్, ఐ అంటే ఇంటర్నేషనల్, ఆ తర్వాత డి అంటే డెస్. ఇది ఫ్రెంచి భాషలో ఫెడరేషన్, ఇంటర్నేషనల్, డెస్. ఈ అంటే హెచ్ఎక్స్. తెలుగులో అయితే అంతర్జాతీయ చెస్ సమైక్య. ఈ ఫ్రెంచి లాంగ్వేజ్లో ఫెడరేషన్, ఇంటర్నేషనల్, డెస్, హెచ్ఎక్స్ అనేది తెలుగులో అంతర్జాతీయ చెస్ సమైక్య. ఈ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అయిన ఈ పిడే, ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్లో టాప్ 10లో 3 భారతీయులకు చోటు కల్పించడం జరిగింది. ఇటీవల ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అయిన పిడే ప్రకటించిన టాప్ 10 ర్యాంకింగ్లో 3 భారతీయులకు చోటు కల్పించడం జరిగింది. అందులో 3వ స్థానాన్ని గుకేష్కు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మరొకటి 5వ స్థానాన్ని అర్జున్
అర్జున్ ఎరిగైసి అనే వ్యక్తికి ప్రకటించారు. ఆ తర్వాత 6వ స్థానాన్ని ప్రజ్ఞానందకు ప్రకటించడం జరిగింది. మన ఇండియా నుండి టాప్ 10లో ఇప్పుడు చెస్ ప్లేయర్లో ముగ్గురికి స్థానం కల్పించారు. మరి ఓవరాల్గా ప్రపంచ చెస్ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు? మ్యాగ్నస్ కార్ల్సన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఈ మ్యాగ్నస్ కార్ల్సన్ ఏ దేశం అంటే నార్వే దేశానికి చెందినవాడు. అదే రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి నకమురా అనే వ్యక్తి రెండవ ప్లేస్లో ఉంటే మన ఇండియా నుంచి టాప్ 10లో ముగ్గురికి చోటు కల్పించారు. పిడే ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్లో పిడే అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ హెచ్ఎక్స్ తెలుగులో అంతర్జాతీయ చెస్ సమైక్య. దీన్ని 1924 జూలై 20వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జూలై 20నే ఇంటర్నేషనల్ చెస్ డేగా జరుపుకుంటారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే లుసానే అనే నగరంలో ఉంది. ఆ లుసానా ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. ప్రజెంట్ పిడే ఉపాధ్యక్షునిగా పనిచేస్తుంది మన ఇండియనే. ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్ అనే వ్యక్తి. పిడే అధ్యక్షుడు కాదు, ఉపాధ్యక్షుడిగా పనిచేస్తుంది. ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్. ప్రపంచ చెస్ ఛాంపియన్ గెలుపొందిన మొదటి భారతీయుడు ఆయనే. 5 సార్లు గెలుపొందాడు. రెండవ భారతీయుడు ఎవరంటే మన గుకేష్. ప్రపంచ చెస్ ఛాంపియన్ గెలుపొందిన రెండవ భారతీయుడు ఎవరంటే గుకేష్. మొదటి భారతీయుడు విశ్వనాథ్ ఆనంద్. ఆ విశ్వనాథ్ ఆనందే మనకు పిడే ప్రజెంట్ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి. మరి పిడే ప్రధాన కార్యాలయం ఎక్కడుందన్నాం? ఫిడే ప్రధాన కార్యాలయం ఎక్కడుందన్నాం? లుసానే అన్నాం. ఈ లుసానేలో 3 సంస్థలు ఉన్నాయి. ఒకటి పిడే ఎక్కడుందనంటే లుసానేలోనే ఉంది. IOC ఎక్కడుందనంటే లుసానేలో ఉంది. FIH ఎక్కడుందనంటే లుసానాలోనే ఉంది. IOC అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని 1894 జూన్ 23వ తారీఖున ఏర్పాటు చేశాం. దీన్ని ఆ జూన్ 23నే మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా జరుపుకుంటున్నాం. ప్రస్తుతం IOC అధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి థామస్ బాచ్ అనే వ్యక్తి IOC అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. ఆ థామస్ బాచ్ ఏ దేశం అంటే జర్మనీ దేశానికి చెందినవాడు. ఆ తర్వాత FIH అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ FIH. దీన్ని 1924 జనవరి 7వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ FIH అధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే తయ్యబ్ ఇక్రమ్ అనే వ్యక్తి FIH అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు. అదే మన భారత హాకీ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తుంది అయితే దిలీప్ టిర్కీ అనే వ్యక్తి మన భారత హాకీ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తుంది. అంటే పిడే, IOC, FIH ఈ మూడింటి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే లుసానే. ఆ లుసానే ఏ దేశం అంటే స్విట్జర్లాండ్కి సంబంధించి. మరి మన ఇంటర్నేషనల్ ఒలింపిక్ అయితే IOC అన్నాం. మన ఒలింపిక్ సంఘం అయితే IOA అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. దీన్ని 1927లో ఏర్పాటు చేశారు. అదే ఆసియా ఖండం ఒలింపిక్స్ అయితే OCA అంటే ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏసియా. దీన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1982 నవంబర్ 16. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? కువైట్లో ఉంది. దీని అధ్యక్షుడు ఎవరు? రణధీర్ సింగ్ OCA అధ్యక్షుడు. అదే మన ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు ఎవరు? PT ఉషా మన ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పనిచేసింది. ఓకేనా? ఇదొక పాయింట్. అదే మన క్లాస్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ప్రతి దానికి పూర్తి డీటెయిల్స్ మీ చేతికి ఇస్తా. మీరు చేయాల్సిన పని నీట్గా నోట్స్ రాసుకుంటూ ఫాలో కాండి. నేను ఒకరోజు క్లాస్ పెట్టకున్నా ఆ క్లాస్ మళ్ళీ నెక్స్ట్ రోజు అప్లోడ్ చేస్తా. డోంట్ వరీ. ఇది March 2, మళ్ళీ ఈవినింగ్ March 3 వస్తుంది. March 3 రేపు మార్నింగ్ March 4 వస్తుంది. అన్నీ అప్లోడ్ చేస్తా. డోంట్ వరీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫిబ్రవరి GST వసూళ్ళు. ఫిబ్రవరి GST కలెక్షన్స్ 2025 ఫిబ్రవరి నెలలో GST వసూళ్ళు ఎంత అయ్యాయి అనేది అంటే 1.84 లక్షల కోట్లు GST వసూలు కావడం జరిగింది 2025 ఫిబ్రవరి నెలలో. అదే లాస్ట్ ఇయర్ ఇదే ఫిబ్రవరిలో 1.50 లక్షల కోట్లు వసూలు కావడం జరిగింది.
జిఎస్టీ వసూళ్లు ఈసారి 2025 ఫిబ్రవరిలో అయితే 1.84 లక్షల కోట్లు వస్తే లాస్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరిలో జిఎస్టీ వసూళ్లు 1.50 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ ఈ 184 లక్షల కోట్లలో అందులో సెంట్రల్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అనేది 35,204 కోట్లు రావడం జరిగింది. సెంట్రల్ జిఎస్టీ సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ. అందులో ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీలో ఎంత రావడం జరిగిందంటే 43,704 కోట్ల రూపాయలు స్టేట్ జిఎస్టీ రావడం జరిగింది. అందులో ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అది 90,870 కోట్లు రావడం జరిగింది. ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ 90,870 కోట్లు రావడం జరిగింది. అందులో సెస్ 13,868 కోట్లు రావడం జరిగింది. ఏదంటే సెస్ అనేది ఇది 2025 ఫిబ్రవరిలో వచ్చిన జిఎస్టీ వసూళ్లకు సంబంధించి. ఫిబ్రవరిలో 1.84 లక్షల కోట్ల రూపాయల జిఎస్టీ వసూలు వస్తే లాస్ట్ ఇయర్ ఇదే టయానికి అంటే లాస్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరిలో 1.50 లక్షల కోట్లు రావడం జరిగింది. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, తెలుగులో వస్తు సేవల పన్ను. ఆ జిఎస్టీని అమలుపరిచిన మొట్టమొదటి దేశం మీద అంటే ఫ్రాన్స్. ఆ ఫ్రాన్స్ 1954లో జిఎస్టీని అమలుపరచడం జరిగింది. మనం జిఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు అంటే 122, అదే రాజ్యాంగ సవరణ చట్టం అయితే 101. ఆ 101 చట్టంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసింది 2016 సెప్టెంబర్ 8న. ఈ 101 రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఆమోదించాడు రాష్ట్రపతి. ఆ సెప్టెంబర్ 8 ప్రపంచ అక్షరాస్యత దినం కూడా. మరి జిఎస్టీ మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ అయింది 2017 జూలై 1 నుండి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఆ జిఎస్టీని అమలుపరిచిన మొట్టమొదటి రాష్ట్రం మన ఇండియాలో ఏదంటే అస్సాం, రెండో రాష్ట్రం ఏదంటే బీహార్. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత జిఎస్టీ అమల్లోకి వచ్చింది జూలై 1. ఆ జూలై 1 తర్వాత జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఆమోదించింది ఒకటే. ఆ ఒకటి ఏదంటే జమ్మూ కాశ్మీర్. ఆ ఒకటే ఏదంటే జమ్మూ కాశ్మీర్. అన్నీ కూడా అమల్లో రావడం కంటే ముందు ఆమోదించాయి. జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017 జూలై 1. ఆ అమల్లోకి వచ్చిన తర్వాత ఆమోదించింది ఎవరంటే జమ్మూ కాశ్మీర్. మనకు జిఎస్టీ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు 279A ఆర్టికల్ ప్రకారం. 279A ఆర్టికల్ ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇండియాలో జిఎస్టీ స్లాబ్లు 5 రకాలుగా ఉంటాయి. జిఎస్టీ స్లాబ్స్ ఒకటి 0% అని, 5% అని, 12% అని, 18% అని, 28% అని. 0%, 5%, 12%, 18%, 28 ఈ 5 రకాల జిఎస్టీ స్లాబ్లు విధిస్తారు మన ఇండియాలో. మనం ఫిబ్రవరి జిఎస్టీ వసూళ్ల గురించి చెప్పుకున్నాం కాబట్టి దాని బేస్డ్ ఆను ఈ పాయింట్లు మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, రైట్, ఇదొక పాయింట్. నెక్స్ట్, ఏటి కొప్పాక బొమ్మలు, డాల్స్ ఆఫ్ ఏటి కొప్పాక. ఈ ఏటి కొప్పాక బొమ్మలు రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగింది. ఈ ఏటి కొప్పాక బొమ్మలు అనేది ఏ జిల్లాకు సంబంధించి అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన ఏటి కొప్పాక బొమ్మలు న్యూస్లోకి వచ్చాయి. ఇది జనవరిలో కూడా వార్తల్లోకి వచ్చింది. ఏటి కొప్పాక బొమ్మలు మనకు 2025 జనవరి 26వ తారీఖున 76వ రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ 76వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా కర్తవ్య పథ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శకటాల ప్రదర్శనలో ఈ ఏటి కొప్పాక బొమ్మలకు 3rd ప్లేస్ రావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏటి కొప్పాక బొమ్మలకు 3rd ప్లేస్ వచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రాష్ట్రాల శకటాలను ప్రదర్శిస్తారు. అందులో 1st ప్లేస్ వచ్చింది ఎవరికి? యూపీ, ఉత్తరప్రదేశ్. 2వది త్రిపుర రాష్ట్రానికి వచ్చింది. 3rd ఆంధ్రప్రదేశ్లోని ఏటి కొప్పాక బొమ్మలు. ఇది జనవరిలో వార్తల్లోకి వచ్చిన ఇష్యూ. ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన ఇష్యూ ఏంటంటే ఏటి కొప్పాక బొమ్మలకు సంబంధించి వార్తల్లోకి వచ్చిన ఇష్యూ ఏంటంటే ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏటి కొప్పాక బొమ్మల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏది? రాష్ట్రపతి భవన్లో. ఆ స్టాల్ ఏర్పాటులో దీనికి కూడా అవకాశం కల్పించారు ఏటి కొప్పాక బొమ్మలకు. అనకాపల్లికి చెందిన ఏటి కొప్పాక బొమ్మలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏటి కొప్పాక బొమ్మల స్టాల్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ఇందుకోసం శరత్ సత్యనారాయణ అనే కళాకారుని ఎంపిక చేసింది. శరత్ సత్యనారాయణ
అనే ఒక కళాకారుడు ఈ స్టాల్ నిర్వహణకు అవకాశం ఇచ్చారు. శరత్ సత్యనారాయణ అనే వ్యక్తికి. ఓకేనా. ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది ఏటి కొప్పాక అనేది. ఏటి కొప్పాక జనవరిలో అయితేనేమో శకటాలలో 3rd ప్లేస్ వచ్చింది. ఇప్పుడేమో ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో ఈ ఏటి కొప్పాక బొమ్మల స్టాల్ ఏర్పడడానికి అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతినివ్వడం జరిగింది. మరి ఈసారి జరిగిన రిపబ్లిక్ డే ఎన్నోదన్నాం? 76వ రిపబ్లిక్ డే అన్నాం కదా. 76వ రిపబ్లిక్ డే అన్నాం. ఈసారి జరిగింది. ఆ 76వ రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏంటిది? థీమ్ ఏంటంటే బంగారు భారతదేశం. 76వ రిపబ్లిక్ డే యొక్క థీమ్ బంగారు భారతదేశం, వారసత్వం మరియు అభివృద్ధి. వారసత్వం మరియు అభివృద్ధి అనేది ఇది తెలుగులో థీమ్. అదే థీము ఇంగ్లీష్లో అయితే గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ అది ఇంగ్లీష్లో థీమ్. అదే హిందీలో అయితే స్వర్ణిం భారత్ విరాసిత్ ఔర్ వికాస్ అది హిందీలో థీమ్. ఇది 76వ రిపబ్లిక్ డే యొక్క థీమ్. ఓకే, రైట్. నెక్స్ట్, సరోజిని నాయుడు వర్ధంతి అన్నాం. సరోజిని నాయుడు వర్ధంతి మార్చి 2వ తారీఖు 1949 మార్చి 2వ తారీఖున సరోజిని నాయుడు మరణించింది. ఆ సరోజిని నాయుడు జయంతి ఎప్పుడంటే ఫిబ్రవరి 13. ఆ ఫిబ్రవరి 13నే మనం నేషనల్ ఉమెన్ డేగా జరుపుకుంటున్నాం. జాతీయ మహిళా దినం ఫిబ్రవరి 13. ఆ ఫిబ్రవరి 13నే వరల్డ్ రేడియో డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. మన ఇండియాలో మొదటి మహిళా గవర్నర్ ఎవరంటే సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్కు గవర్నర్గా 1947 నుండి 1949 వరకు సరోజిని నాయుడు గవర్నర్గా పనిచేసింది. సరోజిని నాయుడు ఐఎన్సీకి అధ్యక్షత కూడా వహించింది. సరోజిని నాయుడు ఐఎన్సీకి అధ్యక్షత వహించింది ఎప్పుడు? 1925లో అధ్యక్షత వహించింది. అప్పుడు సమావేశం ఎక్కడ జరిగిందనంటే కాన్పూర్లో ఐఎన్సీ సమావేశం జరిగింది. ఈ సరోజిని నాయుడు యొక్క కూతురే పద్మజా నాయుడు. ఆమె ఇండియాలో రెండవ మహిళా గవర్నర్. ఆమె వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఆమె పనిచేసింది. ఎవరు? సరోజిని నాయుడు. ఈ సరోజిని నాయుడే దండి సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? దండి సత్యాగ్రహం అన్న, ఉప్పు సత్యాగ్రహం అన్న, శాసనోల్లంఘన ఉద్యమం అన్న ఒకటే. దండి సత్యాగ్రహం 1930 మార్చి 12 నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు జరిగింది. మార్చి 12న గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి ఏప్రిల్ 6వ తారీఖున దండి అనే గ్రామానికి చేరుకున్నాడు. ఎంతమందితో? 78 మందితో చేరుకున్నాడు. ఆ 78 మందిలో ఏకైక మహిళ ఎవరంటే సరోజిని నాయుడు. ఆ 78 మందిలో ఏకైక తెలుగువాడు ఎవరంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం, ఏకైక తెలుగువాడు. అయితే దీంతో పాటు ఈ దండి సత్యాగ్రహం సందర్భంగా గాంధీజీ అబ్బాస్ ట్యాబ్జీ అనే వ్యక్తిని మొదటి సత్యాగ్రహి అని, సరోజిని నాయుడిని రెండవ సత్యాగ్రహి అని ప్రకటించడం జరిగింది. దండి సత్యాగ్రహం సందర్భంగా అబ్బాస్ ట్యాబ్జీని గాంధీజీ మొదటి సత్యాగ్రహాన్ని, సరోజిని నాయుడిని రెండవ సత్యాగ్రహి అని ప్రకటించడం జరిగింది. ఈ సరోజిని నాయుడు రాసిన పుస్తకాలు ఒకటి గోల్డెన్ త్రిశూల్ అనే పుస్తకాన్ని, బ్రోకెన్ వింగ్ అనే పుస్తకాన్ని కూడా, ద బ్రోకెన్ వింగ్ అనే పుస్తకాన్ని కూడా రాసింది. ఈ సరోజిని నాయుడే గాంధీజీతో పాటు వ్యక్తిగత హోదాలో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా హాజరైంది. ఈమె రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యక్తిగత హోదాలో గాంధీజీతో పాటు హాజరు కావడం జరిగింది. మనకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని జరిగినాయి? మొత్తం 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది 1930 నవంబర్ 12 నుండి 1931 జనవరి 19 వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ తర్వాత రెండవ రౌండ్ టేబుల్ సమావేశము 1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 1 వరకు రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ తర్వాత మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది నవంబర్ 17 నుండి, అంటే 1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశంప్పుడు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ అనే వ్యక్తి వైస్రాయ్. ఆ తర్వాత 2-3 రౌండ్ టేబుల్కు వైస్రాయ్ లార్డ్ వెల్లింగ్టన్ అనే వ్యక్తి
వాయిస్రాయ్గా పనిచేస్తున్నాడు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాల గురించి మనకి ఎందుకు వచ్చిందంటే గాంధీతో పాటు వ్యక్తిగత హోదాలో రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైంది ఎవరంటే సరోజినీ నాయుడు. ఆ సరోజినీ నాయుడు యొక్క వర్ధంతే మార్చి 2వ తారీఖు. ఆమె జయంతి ఫిబ్రవరి 13. ఆమె ఇండియాలో మొదటి మహిళా గవర్నర్. ఆమె 1925లో ఐఎన్సీకి అధ్యక్షత వహించింది. ఆమె యొక్క కూతురే పద్మజ నాయుడు. ఆమె కూతురు ఎవరు? పద్మజ నాయుడు. దండి సత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక మహిళ ఎవరంటే సరోజినీ నాయుడు. ఇదొక పాయింట్. నెక్స్ట్ జాహన్ ఏ ఖుస్రో అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ జాహన్ ఏ ఖుస్రో అనేది సూఫీ మ్యూజిక్ ఫెస్టివల్. ఇది సూఫీ మతానికి సంబంధించిన సూఫీ మ్యూజిక్ ఫెస్టివల్. ఇది సూఫీ మ్యూజిక్ ఫెస్టివల్. ఇది జాహన్ ఏ ఖుస్రో అనేది ఈ వార్షికోత్సవాన్ని ఇటీవల ఢిల్లీలో నిర్వహించారు. 2025 ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు ఢిల్లీలో సూఫీ మ్యూజిక్ ఫెస్టివల్ అయిన జాహన్ ఏ ఖుస్రో అనే దాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి మన ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరు కావడం జరిగింది. దీన్ని అమీర్ ఖుస్రో సంస్మరణ జ్ఞాపకార్థం అమీర్ ఖుస్రో యొక్క జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులంతా ఒకచోట చేరడం జరుగుతుంది. అమీర్ ఖుస్రో జ్ఞాపకార్థం సూఫీ మ్యూజిక్ ఫెస్టివల్ జాహన్ ఏ ఖుస్రో అనే దాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఇది 25వ వార్షికోత్సవం. ఈసారి జరిగింది ఎన్నోదంటే 25వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. జాహన్ ఏ ఖుస్రో ఎవరి జ్ఞాపకార్థం అంటే అమీర్ ఖుస్రో యొక్క జ్ఞాపకార్థం. దీన్ని నిర్వహించేది ఎవరంటే రూమీ ఫౌండేషన్ వారు ఈ జాహన్ ఏ ఖుస్రో అనే దాన్ని నిర్వహిస్తారు. ఆ రూమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే ఈ ఉత్సవాన్ని 2001 నుంచి జరుగుతున్నది. 2001. ఆ 2001లో చిత్ర నిర్మాత కళాకారుడు ముజఫర్ అలీ ప్రారంభించాడు. ముజఫర్ అనే వ్యక్తి ప్రారంభించాడు దీన్ని. ముజఫర్ అలీ అనే వ్యక్తి 2001 నుండి రూమీ ఫౌండేషన్ వాళ్ళు ఈ జాహన్ ఏ ఖుస్రోను అమీర్ ఖుస్రో యొక్క జ్ఞాపకార్థం ఈసారి 25వ వార్షికోత్సవం నిర్వహించారు. అమీర్ ఖుస్రో యొక్క అసలు పేరేంది? యామినుద్దీన్ హసన్ అనేది అమీర్ ఖుస్రో యొక్క అసలు పేరు. ఆ అమీర్ ఖుస్రోకు ఉన్న బిరుదు భారతదేశ రామచిలక అంటారు. ఆయన భారతదేశ రామచిలక అని ఎవరినంటారంటే అమీర్ ఖుస్రో. ఈయన చిష్టి సూఫీ శాఖకు చెందినవాడు. సూఫీలో చిష్టి సూఫీ శాఖకు చెందినవాడు అమీర్ ఖుస్రో అనేవాడు. ఈ అమీర్ ఖుస్రోనే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క జైత్ర యాత్రలను వివరిస్తూ ఒక పుస్తకాన్ని రాశాడు. ఖజాయన్ అల్లావుద్దీన్ యొక్క జైత్ర యాత్రలను వివరిస్తూ ఖజాయన్ ఉల్పత్ అనే పుస్తకాన్ని రాశాడు. ఖజాయన్ ఉల్పుత్ అనే పుస్తకాన్ని రాశాడు అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క జైత్ర యాత్రలను వివరిస్తూ. అదే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క జీవిత చరిత్ర కూడా రాశాడు. అష్కీ కిజర్ ఖాన్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. అష్కీ కిజర్ ఖాన్ ఇది అల్లావుద్దీన్ యొక్క జీవిత చరిత్ర. అల్లావుద్దీన్ జీవిత చరిత్ర మీద అమీర్ ఖుస్రో రాసిన పుస్తకం అష్కీ కిజర్ ఖాన్. అల్లావుద్దీన్ యొక్క జైత్రయాత్రలు వివరిస్తూ రాసిన పుస్తకం ఖజాయన్ ఉల్పుత్. ఆ అమీర్ ఖుస్రో అసలు పేరు యామినుద్దీన్ హసన్. ఆయన బిరుదు భారతదేశ రామచిలక. ఆయన ఏ శాఖకు చెందినవాడు? చిష్టి సూఫీ శాఖ. ఆయన యొక్క జ్ఞాపకార్థమే 25వ వార్షికోత్సవం ఈసారి జాహన్ ఏ ఖుస్రోని ఢిల్లీలో నిర్వహిస్తే దానికి మన ప్రైమ్ మినిస్టర్ కూడా హాజరు కావడం జరిగింది. అది ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు జరిగింది. ఓకేనా? రైట్. ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో ఇదొకటి. తర్వాత ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎండిసి వార్తలోకి వచ్చిన మరొక పాయింట్ ఏదంటే ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి. ఆ ఎన్ఎండిసి బోర్డు డైరెక్టర్గా రీసెంట్గా కొత్త వ్యక్తి రావడం జరిగింది. బోర్డు డైరెక్టర్గా గడ్డం ప్రియదర్శిని.
గడ్డం ప్రియదర్శిని బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గడ్డం ప్రియదర్శిని బాధ్యతలు స్వీకరించారు. ఎన్ఎండిసి అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాని బోర్డు డైరెక్టర్గా గడ్డం ప్రియదర్శిని బాధ్యతలు స్వీకరిస్తే దాని చైర్మన్ అండ్ ఎండీగా అమితావ్ ముఖర్జీ ఎన్ఎండిసి ఎండి అండ్ చైర్మన్గా పనిచేస్తుంది. ఎండి అండ్ చైర్మన్గా పనిచేస్తుంది ఎవరంటే అమితావ్ ముఖర్జీ అనే వ్యక్తి పనిచేస్తుంది. రీసెంట్గా బోర్డు డైరెక్టర్గా వచ్చింది ఎవరంటే గడ్డం ప్రియదర్శి. ఆ ఎన్ఎండిసిని ఏర్పాటు చేసింది ఎప్పుడంటే 1958 1958లో ఎన్ఎండిసిని ఏర్పాటు చేస్తే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే హైదరాబాద్లో ఉంది. ఎన్ఎండిసి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందనంటే హైదరాబాద్లో కలదు. ఎన్ఎండిసి యొక్క ప్రధాన కార్యాలయం. ఈ ఎన్ఎండిసి అనేది ఏందంటే అతిపెద్ద ఇనప ఖనిజ ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు. ఎన్ఎండిసి అనేది అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు. ఎన్ఎండిసి అనేది మన ఇండియాలో అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు అనేది ఎన్ఎండిసి. ఆ ఎన్ఎండిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా వచ్చింది గడ్డం ప్రియదర్శి. మరి అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు అన్నాం. అసలు భారత్లో మొట్టమొదటి ఇనుప ఖనిజం ఏది? ఇనుప ఖనిజ గని సింగ్బమ్. భారతదేశంలో మొట్టమొదటి ఇనుప ఖనిజి, ఇండియాలోనే మొట్టమొదటి ఇనుప ఖనిజ గని ఇదంటే సింగ్బమ్. ఆ సింగ్బమ్ను 1904లో దీన్ని కనుగొనడం జరిగింది, సింగ్బమ్ అనే దాన్ని. అసలు భారతదేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజ గని ఏదంటే బైలాడిల్లా అనేది భారతదేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ గని బైలాడిల్లా. ఆ బైలాడిల్లా ఎక్కడుందనంటే ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో ఉంది. బైలాడిల్లా ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్. బైలాడిల్లా అనగా ఎద్దు మూపురం అని అర్థం. బైలాడిల్లా అనగా ఎద్దు మూపురం అని అర్థం. ఆ బైలాడిల్లా గని నుండే మనం బిలాయ్ స్టీల్ ప్లాంట్కు ఇనుమును ఎగుమతి చేస్తున్నాం. బైలాడిల్లా నుండే బిలాయ్ స్టీల్ ప్లాంట్కు మనము ఇనుమును ఎగుమతి చేస్తున్నాం. ఇనుమును చూద్దాం, తర్వాత ఆ బిలాయ్ పక్కన పెట్టండి. ఇండియాలో అతిపెద్ద ఇనుప ఖనిజ గని బైలాడిల్లా ఛత్తీస్గఢ్లో ఉంది. బైలాడిల్లా అనగా ఎద్దు మూపురం అని. కర్ణాటకలో అతి ముఖ్యమైన ఇనుప ఖనిజం ఇది కుద్రేముఖ్ అనేది కర్ణాటకలో అతి ముఖ్యమైన ఇనుప ఖనిజ గని కుద్రేముఖ్ అనగా గుర్రం మొహం అని అర్థం. అసలు మన భారతదేశం నుండి ఇనుమును ఎక్కువగా ఎగుమతి చేసుకున్న దేశం ఏదంటే జపాన్. భారతదేశం నుండి ఇనుమును ఎక్కువగా ఎగుమతి చేసుకున్న దేశం ఏదంటే జపాన్. ఈ కుద్రేముఖ్ ఇనుప ఖనిజ గనం నుండి మంగుళూరు ఓడరేవు ద్వారా ఇనుప ఖనిజ గనిజం నుండి మంగుళూరు ఓడరేవు ద్వారా పశ్చిమ ఆసియా దేశాలకు మనం ఇనుముని ఎగుమతి చేస్తున్నాం. పశ్చిమ ఆసియా దేశాలకు మనము ఇనుముని ఎగుమతి చేయడం జరుగుతుంది. ఒక పాయింట్ ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి ఇనుప ఖనిజ గనిని సింగ్బమ్లో 1904లో కనుగొంటే ఇండియాలో అతిపెద్ద ఇనుప ఖనిజ గని ఏదా అంటే బైలాడిల్లా ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్. బైలాడిల్లా అనగా ఎద్దు మూపురం అనే అర్థం. ఆ బైలాడిల్లా ఇనుప ఖనిజం నుండే బిలాయ్ స్టీల్ ప్లాంట్కు ఇనుమును ఎగుమతి చేస్తున్నాం. అదే కర్ణాటకలో అతి ముఖ్యమైన ఇనుప ఖనిజం ఏదంటే కుద్రేముఖ్ అనగా గుర్రం మొహం అని అర్థం. ఆ కుద్రేముఖ్ కుద్రేముఖ్లోని ఇనుప ఖనిజాన్ని మంగుళూరు ఓడరేవు ద్వారా పశ్చిమ ఆసియా దేశాలకు మనం ఇనుమును ఉత్పత్తి చేస్తున్నాం. అసలు భారతదేశం నుండి ఎక్కువగా ఇనుప ఖనిజాన్ని దిగుమతి చేసుకునే దేశం ఏదంటే జపాన్ అనే దేశం. మరి ఇప్పుడు మనం చెప్పాం బిలాయ్ స్టీల్ ప్లాంట్. అసలు మన ఇండియాలో భారతదేశంలో ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేది, ఇనుమును ఎక్కువగా ఉత్పత్తి చేసే ఇనుప ఖనిజ నిల్వలున్నది. ఉత్పత్తి పరంగా ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది? నిల్వల్లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది? ఏది? ఇనుప ఖనిజ నిల్వల్లో అయితే ఫస్ట్ ప్లేస్ కర్ణాటకలో ఉంది.
రెండవది అయితే ఒరిస్సా, ఫస్ట్ కర్ణాటక, రెండవది ఒరిస్సా, మూడోది ఛత్తీస్గఢ్, నాలుగోది జార్ఖండ్. ఏడిది నిలవల్లో ఇనుప ఖనిజ నిలవల్లో. అదే ఇనుప ఖనిజ ఉత్పత్తిలో అయితే ఫస్ట్ ప్లేస్ ఒరిస్సా, రెండో ప్లేస్ ఛత్తీస్గఢ్, మూడో ప్లేస్ కర్ణాటక, నాలుగో ప్లేస్ ఏదంటే జార్ఖండ్. ఇది ఒక పాయింట్. మరి ఇందాక బిలాయ్ స్టీల్ ప్లాంట్ మనము బిలాయి, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా అనే ఇనుముక్కు కర్మాగారాలు ఉన్నాయి. మనం బిలాయి ఇనుముక్కు కర్మాగారాన్ని 1957లో ఏర్పాటు చేశాం ఛత్తీస్గఢ్లో. 1957లో ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేస్తే దీన్ని రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. బిలాయి ఉక్కు కర్మాగారాన్ని 1957లో ఛత్తీస్గఢ్ సహకారంతో ఛత్తీస్గఢ్లో రష్యా సహకారంతో ఏర్పాటు చేశాం. తర్వాత రెండవది రూర్కెలా ఇనుముక్కు కర్మాగారాన్ని 1959లో ఏర్పాటు చేశాం. ఎక్కడ అంటే ఒరిస్సా, పశ్చిమ జర్మనీ సహకారంతో ఏర్పాటు చేశాం. ఆ తర్వాత దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారం 1959లో దుర్గాపూర్ ఇనుముక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశాం. వెస్ట్ బెంగాల్లో బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 1964లో బొకారో ఇనుముక్కు కర్మాగారం 1964లో బొకారో ఇనుముక్కు కర్మాగారాన్ని జార్ఖండ్లో ఏర్పాటు చేశాం. జార్ఖండ్ రష్యా సహకారం. మన ఇండియాలో అతిపెద్ద ఇనుముక్కు కర్మాగారం ఏదంటే బొకారో ఇనుముక్కు కర్మాగారం. ఇవన్నీ కూడా మనకు ఎన్ఎండిసి వాళ్ళ రావడం జరిగింది. ఇది మార్చి 2కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఈవినింగు మార్చి 3కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడును. మన యాప్ను అందరూ తీసుకోండి. అందులో కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఉన్నవి. ఇండియన్ హిస్టరీ జస్ట్ 99 రూపీస్తోనే 300 క్వశ్చన్స్ మార్చి 10వ తారీఖున అప్లోడ్ చేయబడి యాన్స్ అండ్ మిడ్ వల్ మోడర్న్ కరెంట్ అఫైర్స్ కూడా అన్నీ ఉన్నాయి. టాపిక్ వైజ్ ఉన్నాయి, మంత్ వైజ్ ఉన్నాయి. ఓకేనా? వీడియోని దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. ఓకే, జై హింద్.